డేస్లోనే మన సినిమాని అక్కడ తీసుకెళ్ళిపెట్టి చూపిస్తారని. థ్యాంక్ యూ సార్. అర్జున్ సార్, సార్ ఇక్కడ సార్ ఇటు సార్ సార్ రీసెంట్గా విజయ్ సార్ని కలిసారు మీరు, ఇద్దరు వైట్ షర్ట్లతో మంచి పిక్ ఉంది, చాలా బాగుంది సార్. విజయ్ గారి పరిపాలన చూస్తుంటే ఒకే ఒక్కడు సినిమా గుర్తొస్తుంది అంటూ కూడా చాలా వైరల్ అవుతున్నాయి చాలా పిక్స్. పైన మీ బొమ్మ, కింద విజయ్ గారి బొమ్మ, ఇద్దరు సమకాలీకులు, మీ జూనియర్ అయినా ఎలా అనిపిస్తుంది సార్ మీ ఒకే ఒక్కడు సినిమాని ఇప్పుడు తమిళ ప్రజలు చూస్తున్నారు అంటే రియల్గా? మొన్న మీట్ అయ్యాను ఆయన్ని, సీఎం అయిన తర్వాత మీట్ అయినప్పుడు కూడా ఆయన కూడా ఇదే చెప్పారు, చాలా మీమ్స్ వస్తుంది సార్. నాకు ఫస్ట్ అది సీఎం సీట్ చూసినప్పుడు ఒకే ఒక్కడు జ్ఞాపకం వచ్చింది, అలాగ వచ్చి కూర్చున్నప్పుడు ఆయనకు అదే ఫీల్ అయిందంట. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్. మన ఫిల్మ్ ఇండస్ట్రీ, మా ఫెటర్నిటీ నుంచి ఒక మనిషి, మాకు తెలిసిన ఒక యాక్టరు, మొన్న కలిసి యాక్ట్ చేసిన యాక్టర్ ఈరోజు చీఫ్ మినిస్టర్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. అంటే చాలా పెద్ద అచీవ్మెంట్ అది. ఫస్ట్ టైం కంటెస్ట్ చేసి ఈజ్ బికమ్ ఎస్ చీఫ్ మినిస్టర్. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. సార్ తెలుగులో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉన్నారు, తమిళ్లో అలాగే విజయ్ గారు సీఎం అయ్యారు. తెలుగు ప్రజలు ఓన్ చేసుకున్నారు పాలిటిక్స్ని. అలాగే కొంచెం మైక్ సార్ దూరం పెట్టుకోండి, దూరం పెట్టుకోండి. ఓకే సార్. సార్ తెలుగులో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, అలాగే తమిళ్లో విజయ్ గారు సీఎం అయ్యారు. వాళ్ళంతా ఓన్ చేసుకున్నారు, తెలుగు కానీ తర్వాత తమిళ ఆడియన్స్ కానీ. కన్నడంలో అర్జున్ గారిని కూడా చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది, అందులో అలాగే ఓన్ చేసుకున్నారు. సరే విజయ్, అర్జున్ గారు ఏమన్నా చట్టసభల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందా ఫ్యూచర్లో? నేను బాగుండేది మీకు ఈయనకి ఇష్టం లేదనుకుంటాను. లేదంటే ప్రతిదానికి వాళ్ళకి అది ఉండాలి, లోపల ఉండాలి. నాకు అది లోపల లేదు. లోపల వచ్చి మంచిది చేయాలనేది ఉంది, అది బయట నుంచి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉండే పాలిటిక్స్ వేరేలా ఉంటుందండి. మెయిన్ డబ్బు ఉండాలి. ఆ డబ్బు నా దగ్గర లేదు, అంత డబ్బు లేదు. ప్లస్ మాకు ప్రిన్సిపల్స్. సార్ విజయ్ గారు కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా సీఎం అయ్యారు సార్. ఏమన్నారు? విజయ్ గారు కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా సీఎం అయ్యారు తమిళనాడు. ఏమన్నారు సార్? ఆయనంత పేరు లేదు కదా నాకు ఇప్పుడు. చెప్పండి, అడగండి, అయిపోయింది ఆన్సర్. అభిరామి గారు చెప్పండి. 2 డేస్లోనే మన సినిమాని అక్కడ తీసుకెళ్ళిపెట్టి చూపిస్తారని. థ్యాంక్ యూ సార్. అర్జున్ సార్, సార్ ఇక్కడ సార్ ఇటు సార్ సార్ రీసెంట్గా విజయ్ సార్ని కలిసారు మీరు, ఇద్దరు వైట్ షర్ట్లతో మంచి పిక్ ఉంది, చాలా బాగుంది సార్. విజయ్ గారి పరిపాలన చూస్తుంటే ఒకే ఒక్కడు సినిమా గుర్తొస్తుంది అంటూ కూడా చాలా వైరల్ అవుతున్నాయి చాలా పిక్స్. పైన మీ బొమ్మ, కింద విజయ్ గారి బొమ్మ, ఇద్దరు సమకాలీకులు, మీ జూనియర్ అయినా ఎలా అనిపిస్తుంది సార్ మీ ఒకే ఒక్కడు సినిమాని ఇప్పుడు తమిళ ప్రజలు చూస్తున్నారు అంటే రియల్గా? మొన్న మీట్ అయ్యాను ఆయన్ని, సీఎం అయిన తర్వాత మీట్ అయినప్పుడు కూడా ఆయన కూడా ఇదే చెప్పారు, చాలా మీమ్స్ వస్తుంది సార్. నాకు ఫస్ట్ అది సీఎం సీట్ చూసినప్పుడు ఒకే ఒక్కడు జ్ఞాపకం వచ్చింది, అలాగ వచ్చి కూర్చున్నప్పుడు ఆయనకు అదే ఫీల్ అయిందంట. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్. మన ఫిల్మ్ ఇండస్ట్రీ, మా ఫెటర్నిటీ నుంచి ఒక మనిషి, మాకు తెలిసిన ఒక యాక్టరు, మొన్న కలిసి యాక్ట్ చేసిన యాక్టర్ ఈరోజు చీఫ్ మినిస్టర్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. అంటే చాలా పెద్ద అచీవ్మెంట్ అది. ఫస్ట్ టైం కంటెస్ట్ చేసి ఈజ్ బికమ్ ఎస్ చీఫ్ మినిస్టర్. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. సార్ తెలుగులో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉన్నారు, తమిళ్లో అలాగే విజయ్ గారు సీఎం అయ్యారు. తెలుగు ప్రజలు ఓన్ చేసుకున్నారు పాలిటిక్స్ని. అలాగే కొంచెం మైక్ సార్ దూరం పెట్టుకోండి, దూరం పెట్టుకోండి. ఓకే సార్. సార్ తెలుగులో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, అలాగే తమిళ్లో విజయ్ గారు సీఎం అయ్యారు. వాళ్ళంతా ఓన్ చేసుకున్నారు, తెలుగు కానీ తర్వాత తమిళ ఆడియన్స్ కానీ. కన్నడంలో అర్జున్ గారిని కూడా చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది, అందులో అలాగే ఓన్ చేసుకున్నారు. సరే విజయ్, అర్జున్ గారు ఏమన్నా చట్టసభల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందా ఫ్యూచర్లో? నేను బాగుండేది మీకు ఈయనకి ఇష్టం లేదనుకుంటాను. లేదంటే ప్రతిదానికి వాళ్ళకి అది ఉండాలి, లోపల ఉండాలి. నాకు అది లోపల లేదు. లోపల వచ్చి మంచిది చేయాలనేది ఉంది, అది బయట నుంచి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉండే పాలిటిక్స్ వేరేలా ఉంటుందండి. మెయిన్ డబ్బు ఉండాలి. ఆ డబ్బు నా దగ్గర లేదు, అంత డబ్బు లేదు. ప్లస్ మాకు ప్రిన్సిపల్స్. సార్ విజయ్ గారు కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా సీఎం అయ్యారు సార్.
ఏమన్నారు విజయ్ గారు కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా సీఎం అయ్యారు తమిళనాడు. ఏమన్నారు సార్? ఆయనంత పేరు లేదు కదా నాకు ఇప్పుడు. చెప్పండి, అడగండి. అయిపోయింది ఆన్సర్. అభిరామి గారు. చెప్పండి. 2 డేస్లోనే మన సినిమాని అక్కడ తీసుకెళ్ళిపెట్టి చూపిస్తారని. థ్యాంక్ యూ సార్. అర్జున్ సార్, సార్ ఇక్కడ సార్ ఇటు సార్ స్టార్ట్. సార్ రీసెంట్గా విజయ్ సార్ని కలిసారు మీరు, ఇద్దరు వైట్ షర్ట్లతో మంచి పిక్ ఉంది, చాలా బాగుంది. సార్ విజయ్ గారి పరిపాలన చూస్తుంటే ఒకే ఒక్కడు సినిమా గుర్తొస్తుంది అంటూ కూడా చాలా వైరల్ అవుతున్నాయి చాలా పిక్స్. పైన మీ బొమ్మ, కింద విజయ్ గారి బొమ్మ, ఇద్దరు సమకాలీకులు, మీ జూనియర్ అయినా ఎలా అనిపిస్తుంది సార్ మీ ఒకే ఒక్కడు సినిమాని ఇప్పుడు తమిళ ప్రజలు చూస్తున్నారు అంటే రియల్గా? మొన్న మీట్ అయ్యాను ఆయన్ని, సీఎం అయిన తర్వాత మీట్ అయినప్పుడు కూడా ఆయన కూడా ఇదే చెప్పారు. చాలా మీమ్స్ వస్తుంది సార్. నాకు ఫస్ట్ అది సీఎం సీట్ చూసినప్పుడు ఒకే ఒక్కడు జ్ఞాపకం వచ్చింది, అలాగ వచ్చి కూర్చున్నప్పుడు ఆయనకు అదే ఫీల్ అయిందంట. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్. మన ఫిల్మ్ ఇండస్ట్రీ, మా ఫెటర్నిటీ నుంచి ఒక మనిషి, మాకు తెలిసిన ఒక యాక్టరు, మొన్న కలిసి యాక్ట్ చేసిన యాక్టర్ ఈరోజు చీఫ్ మినిస్టర్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. అంటే చాలా పెద్ద అచీవ్మెంట్ అది. ఫస్ట్ టైం కంటెస్ట్ చేసి ఈజ్ బికమ్ చీఫ్ మినిస్టర్. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. సార్ తెలుగులో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉన్నారు, తమిళ్లో అలాగే విజయ్ గారు సీఎం అయ్యారు. తెలుగు ప్రజలు ఓన్ చేసుకున్నారు పాలిటిక్స్ని. అలాగే కొంచెం మైక్ సార్ దూరం పెట్టుకోండి, దూరం పెట్టుకోండి. ఓకే సార్. సార్ తెలుగులో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, అలాగే తమిళ్లో విజయ్ గారు సీఎం అయ్యారు. వాళ్ళంతా ఓన్ చేసుకున్నారు, తెలుగు కానీ తర్వాత తమిళ ఆడియన్స్ కానీ. కన్నడంలో అర్జున్ గారిని కూడా చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది, అందులో అలాగే ఓన్ చేసుకున్నారు. సరే అర్జున్ గారు ఏమన్నా చట్టసభల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందా ఫ్యూచర్లో? నేను బాగుండేది మీకు ఈయనకి ఇష్టం లేదనుకుంటాను. లేదండి, ప్రతిదానికి వాళ్ళకి అది ఉండాలి, లోపల ఉండాలి. నాకు అది లోపల లేదు. లోపల వచ్చి మంచిది చేయాలనేది ఉంది, అది బయట నుంచి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉండే పాలిటిక్స్ వేరేలా ఉంటుందండి. మెయిన్ డబ్బు ఉండాలి. ఆ డబ్బు నా దగ్గర లేదు, అంత డబ్బు లేదు. ప్లస్ మాకు ప్రిన్సిపల్స్. సార్ విజయ్ గారు కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా సీఎం అయ్యారు సార్. ఏమన్నారు? విజయ్ గారు కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా సీఎం అయ్యారు తమిళనాడు. ఏమన్నారు సార్? ఆయనంత పేరు లేదు కదా నాకు ఇప్పుడు. చెప్పండి, అడగండి. అయిపోయింది ఆన్సర్. అభిరామి గారు. చెప్పండి.